టెస్లా కంపెనీ తరహాలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. దానికి 800 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పలు రాయితీలు ఇచ్చింది. సుమారు 4,640 కోట్లు 600 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిశ్రమ ద్వారా 8,080 మందికి ఉపాధి లభిస్తుంది. టెస్లా మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ తయారీ యూనిట్తో పాటు డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ 20 GWh సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన ఓకే చేశారు. పెప్పర్ మోషన్ ఇది సంస్థ పేరు. CEO ఆండ్రియాస్ హెగర్. ఇది ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎంచుకున్నామంటే పారిశ్రామిక మౌలిక వస్తువులు పెద్ద ఎత్తున సమకూరుస్తున్నటువంటి నేపథ్యంలో అని చెప్పి ప్రకటించారు. ఈ నెలాఖరులో యూనిట్ నిర్మాణం ప్రారంభించబోతున్నట్టు సంస్థ ప్రకటించింది. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పింది. 2027 నాటికి ఏటా 50,000 కంటే ఎక్కువ బస్సులు, ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి యూనిట్ చేరుకుంటుందని చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వాహనాల విడిభాగాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి అంతర్జాతీయంగా సరఫరా చేయబోతున్నట్టు ప్రకటించింది. పలు రాష్ట్రాల రవాణా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇది తమ వ్యాపార విస్తరణకి పనికొస్తుందంటూ పెప్పర్ పేర్కొంది. ఇది ఎక్కడ పెడుతున్నారు అంటే జర్మనీకి చెందినటువంటి ఈ ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే ఈ అతిపెద్దదైనటువంటిది. వచ్చేటప్పటికి చిత్తూరు జిల్లా పొంగనూరులో పెట్టబోతూ ఉన్నారు.